తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ తో పాటు చిన్న పార్టీల మద్దతును కూడా కూడగడుతున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునివ్వాలని సిపిఐని కూడా కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. ఎస్ సార్, రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సమావేశం అయితే జరుగుతుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం సమావేశానికి కూడా హాజరవ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్ షెడింకర్ కూడా రాబోతూ ఉన్నారు. సో చాలా కీలకమైనటువంటి సమావేశంగా కూడా చెప్పుకోవాలి. తమిళ ప్రజలకు సంబంధించి పార్టీ ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీ ఓవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటు బీసీకే పార్టీ వామపక్షాలందరికీ కూడా లెటర్ రాయడం కూడా జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగించినప్పటికీ దాని తర్వాత ఇప్పుడు మరొకసారి కూడా సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ అనేది కూడా ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్ షెడింకర్ వచ్చిన వెంటనే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమై ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఎలా వ్యవహరించాలి, ఖచ్చితంగా కూడా బీజేపీని తమిళనాడులోకి రానివ్వము అని కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశం అయితే మెజారిటీ ఎమ్మెల్యేల్లో కూడా కనపడుతుంది. ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కటే మాట మీద ఉన్నారు. తమిళనాడులో బీజేపీని ఆర్ఎస్ఎస్ భావాలను ఏది కూడా తమిళనాడులో అడగబెట్టనివ్వమని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశం కూడా మనం చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా జూమ్ మీటింగ్ లో చాలా సేపటి వరకు కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రానియకుండా ఉండాలంటే మాత్రం మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పారు. అయితే దానికి కొన్ని కండిషన్లు కూడా పెట్టారు. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా టీవీకే పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఆ పార్టీ బీజేపీ ఇతర మిత్రపక్షాలతో దేంతో కూడా కలవకూడదు, వారితో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ బిల్లుకైనా కూడా మద్దతు ఇవ్వకూడదు అనేటువంటి ఒక కండిషన్ అయితే పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ హడావిడి అనేది కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి అయితే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వచ్చేటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గిరీష్ షెడింకర్ వచ్చిందే కూడా ఒక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ లోనే మొత్తాన్ని కూడా తెలియజెప్పడానికి కూడా సిద్ధమవుతున్నారు. అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం, డిఎంకేతో తమ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే వాటి అన్ని అంశాలను కూడా చెప్పబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఉద్వేగమైనటువంటి వాతావరణం అయితే డిఎంకే కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పాలి. ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. డిఎంకే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిందని చెప్తుంటే కీలూరు ఎమ్మెల్యే మనం కొద్దిసేపటి క్రితం ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయన మాత్రం మేము పొత్తు వరకే ఉన్నాము, దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి, కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో వారి వైపు మేము ఉండాలి కదా అన్నారు. మరోవైపు ఎంపీగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కూడా ఇదే మాటను వ్యక్తపరిచారు. పొత్తు వరకు ఎన్నికల వరకే మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప దాని తర్వాత పరిస్థితుల మీద మేము ఆలోచించలేదంటూ కూడా మాణిక్యం ఠాగూర్ లాంటి సీనియర్ నేతలు కూడా డిఎంకేకు అసంతృప్తిగానే మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అలయన్స్ అనేది డిఎంకే కాంగ్రెస్ పార్టీ మధ్య అలయన్స్ అయితే కొనసాగేటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు అయితే చాలా సులువుగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని కండిషన్లు పెడుతోంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా విజయ్ని కలపడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా వెళ్లబోతున్నారు. వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయన్నది కూడా మనం చూడాలి. చాలా అంశాల మీద చర్చిస్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు, ఇప్పుడు కాదు గతంలో ఇంకెప్పుడు కూడా ఏదైనా బిల్లు సమయంలో కావచ్చు ఇంకెక్కడైనా కూడా కావచ్చు కలవడానికి వీలు లేదు అనేటువంటి మాటలు అయితే చాలా బలంగా చెప్తున్నటువంటి మాట. లోపల మరి కాసేపట్లోనే ఇక్కడ ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా, ఇంకా చెప్పాలంటే దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఏ వైపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల బంధం కాంగ్రెస్ పార్టీకి డిఎంకేకు ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం ఆ బంధం వీడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే చాలా హాట్ కామెంట్స్ అనేది కూడా డిఎంకే సైడ్ నుంచి రావడం కూడా జరిగింది. కాబట్టి ఇది అంత సులువుగా తేలేటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటి భావన అయితే
డిఎంకేలో ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అటు వెళుతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా కూడా తేల్చాలంటూ కూడా స్టాలిన్ మీద కూడా డిఎంకే పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్ని రకాలమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం తమిళనాడు కాంగ్రెస్ కి నిర్ణయాన్ని వదిలేసినట్టుగా ఎలక్షన్స్ ముందుగానే టీవీకేతో కలిసి వెళ్లాలని చెప్పి తమిళనాడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున గట్టిగా రాహుల్ గాంధీకి చెప్పినప్పటికీ కూడా పలువురు అభ్యర్థులు కూడా లేఖలు కూడా రాశారు. అప్పుడు మాత్రం స్పందించలేదు రాహుల్ గాంధీ గతంలో. ఎందుకంటే స్టాలిన్తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, డిఎంకేతో ఉన్నటువంటి బంధం 30 మందికి పైగా కూడా ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలో బలంగా పోరాడడానికి దక్షిణాదిలో స్టాలిన్ లాంటి వ్యక్తులు కావాలి కాబట్టి అప్పుడు సీట్లు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా కలిసి ప్రయాణం చేయడానికి కూడా అంగీకరించారు. కానీ ఎలక్షన్ల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎలక్షన్లు జరిగిన ఒక రోజు తర్వాతే కాంగ్రెస్ పార్టీ నేతలు డిఎంకే నేతలు మాకు సహకరించట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. వారి కారణంగానే ఎన్నికల్లో మేము తక్కువ సీట్లు గెలవాల్సి వస్తుందేమో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సో వారు చెప్పినట్టుగానే గ్రౌండ్ లెవెల్లో డిఎంకే కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆ 28 సీట్లు ఎక్కడా కూడా పని చేయలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే 5 స్థానాలకే పరిమితమయ్యాం. ఒకవేళ టీవీకేతో కనుక వెళ్ళుంటే మాత్రం మరొకలా ఉండేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా తమ వాదననైతే పార్టీ హైకమాండ్ ముందు కూడా వినిపించడం కూడా జరిగింది. అందుకే ప్రస్తుతం మొత్తాన్ని కూడా ఇలా కాకుండా పెద్ద ఎత్తున అంటే ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ కి వదిలేస్తే మంచిదని భావించినటువంటి పార్టీ పెద్దలు ఆ దిశగానే నిర్ణయం కూడా తీసుకున్నారు. అందుకే నిన్న అర్ధరాత్రి వరకు కూడా జూమ్ మీటింగ్ నిర్వహించినటువంటి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు. అయితే టీవీకీతో ఇచ్చేటువంటి మద్దతు మాత్రమే చెప్తారా, దాంతో పాటు ఇక డిఎంకేతో అలయన్స్ కొనసాగుతుందా లేదా, ఈ అంశాల మీద ఏం చెప్తారనేది కూడా మనకు మరి కాసేపట్లోనే తెలియటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే మరొక అరగంటలో ఉండబోతుంది. ఒక రకంగా దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పేటువంటి పరిస్థితులు ప్రస్తుతం టీవీకేకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ అలాగున్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఓకే, కానీ దీనికి మూల్యం మాత్రం 2029లో ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది అంటూ మాత్రం డిఎంకే నేతలు చాలా తీవ్ర స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటాం. దాని తర్వాత అని ఏమైనా ఆలోచిస్తారా, లేదంటే డిఎంకేను మిత్రపక్షంగానే భావించి ఆ మాటను గౌరవించి ఎలా మద్దతు ఇస్తారు, ప్రభుత్వంలోకి వెళ్తారా లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తారా, స్టాలిన్ ను ఎలా కన్వే చేస్తారనేది మాత్రం ఒక బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. కాబట్టి మరి కాసేపట్లోనే వాటన్నిటికీ మాత్రం తమిళనాడు కాంగ్రెస్ అయితే సమాధానం చెప్పేటువంటి